మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తల్లికి ఇవ్వాల్సిన గౌరవం అనేది, చెల్లికి ఇవ్వాల్సిన గౌరవం అనేది, ఒక కుటుంబ సభ్యులు చూసుకునే విధానం అనేది, వాళ్ళకిచ్చే మర్యాదలు అనేవి ఈరోజు చాలా వరకు కూడా కనుమరుగైపోయినాయి. ఆయన తన తల్లిని, తన చెల్లిని ఎంత బద్ధ శత్రువుల్లాగా చూస్తున్నారనంటే సెప్టెంబర్ 2వ తారీఖున అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి వేడుకల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయకి వెళ్ళి ఆ సమాధి దగ్గర ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది. అయితే అదే సందర్భంలో అదే సమయానికి వైఎస్ విజయమ్మ గారు కూడా అక్కడే ఉన్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య భారతమ్మ గారు ఎవరైతే ఉన్నారో, తన అనుచరులు ఎవరైతే ఉన్నారో, అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రావడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోవైపు విజయమ్మ గారు ఉన్నారు. మధ్యలో ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్నారు. ఒక అనామకుడైన పిల్లవాడు ఉన్నాడు, అంటే ఎవరో తెలియని పిల్లవాడైతే ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్న ఆ పిల్లవాడిని జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గలు గిల్లి తనతో ముచ్చటించి తనని పలకరించడం జరిగింది. ఇది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. కానీ ఆ పిల్లవాడి వెనకాలన్న విజయమ్మ గారిని అమ్మా ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి దగ్గరకు హత్తుకొని పలకరించడం లేదు. ఏకంగా విజయమ్మ గారు కావాలనే కొడుకును చూసిన వెంటనే కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి తనని హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చెయ్యి కూడా తనని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంటే తన తల్లి దగ్గరకు వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తల్లిని హత్తుకొని అమ్మ ఎలా ఉన్నావు అనే విధంగా పలకరించకపోవడం అనేది ఈ దేశంలోనే కాదు యావత్ ఈ భూమి మీదే ఇటువంటి దౌర్భాగ్యమైన సన్నివేశం అనేది, ఇంత దారుణమైన సంఘటన అనేది ఏ తల్లికి రాకూడదు. నవమాసాలు కని పెంచి మోసి ఈరోజు అంత స్థాయి వరకు కూడా ఎదిగే విధంగా ఆవిడ వెనకాల కృషి చేసింది. గతంలో ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఆవిడ భర్త లేకపోయినా సరే ఒంటరి మహిళ అయ్యి ఉండి కూడా ఆవిడ కూడా ముందుకు వెళ్ళి ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి వచ్చారంటే కారణం ఒక రకంగా విజయమ్మ గారని చెప్పుకోవాలి. అటువంటి తల్లిని కనీసం హక్కును చేర్చుకొని పలకరించడం కూడా లేదనంటే ఎంత దారుణమైన సంఘటన అనేది మనం అర్థం చేసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా ప్రవర్తించడానికి, తను కావాలనే తన తల్లిని దూరం పెట్టడానికి, చెల్లితో దూరంగా ఉండడానికి కారణం ఈ ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇదంతా కూడా జరిగిందని చెప్పి అభిప్రాయపడడం జరుగుతుంది. అయితే ఇక్కడ తల్లిని కనీసం ప్రేమించలేని కొడుకు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చెల్లిని వ్యతిరేకించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారని మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలోనే ఎన్నికల సందర్భంలో ముఖ్యంగా మనం చూసుకుంటే షర్మిలారెడ్డి గారు 2011లోనే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే ఈవిడ కొంత వికలాంగురాలు అయ్యి ఉండి కూడా, హ్యాండిక్యాప్ అయ్యి ఉండి కూడా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 3000 కిలోమీటర్లకు పైగా ఒక్కరితే పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జైల్లో ఉండేటప్పుడు చెల్లి షర్మిలారెడ్డి గారు పాదయాత్ర చేయకపోతే ఖచ్చితంగా అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనేది ఒక పురోగతి ఉండకపోతును. ఖచ్చితంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో కూడా ముఖ్యమంత్రి అవ్వకపోదు. షర్మిలారెడ్డి గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేశారో, ఆ తర్వాత పార్టీకి సపోర్ట్ ఇచ్చారో, పార్టీని నిలబెట్టగలిగారో అప్పటి నుంచి కూడా ఒక ఆయుపోటీలో పనిచేశారు. ఇంకోవైపు చూసుకుంటే వైఎస్ విజయమ్మ గారు కూడా వైజాగ్లో ఎంపీగా పోటీ చేశారు. ఆవిడ ఓడిపోయినా కానీ కొడుకు గెలుపు కోసం అని చెప్పి ఆవిడ కూడా ఆహార్నిశలో కష్టపడడం అయితే జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ముందుకు వెళ్తుండే కొద్ది కూడా చాలా వరకు కూడా కొన్ని దారుణాలు అయితే జరగడంతో వీళ్ళిద్దరూ కూడా దూరం అయిపోవడం అయితే జరిగింది. 2024 ఎన్నికల్లో తల్లి విజయమ్మ గారు అయితే అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. 2024 అదే ఎన్నికల్లో వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఎన్నికల్లో ప్రచారం చేయడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే తల్లిని చెల్లిని దూరం పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఏ కుటుంబంలోనైనా సరే, ఎక్కడైనా సరే ఇటువంటి విభేదాలు అనేవి సర్వసాధారణమని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి తన తండ్రి వర్ధంతి వేడుకల్లో కలిసినప్పుడు కూడా పలకరించకపోవడం అనేది, వాళ్ళని కనీసం దగ్గర తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కార్యక్రమంలో ఇలా వ్యవహరించారో వాటికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యవహార శైలి అనేది కొంతవరకు కూడా తగ్గించుకోగలిగితే మంచిది. ఎంత గొడవలున్నా, ఎంత ఇబ్బందులున్నా కానీ తల్లి తల్లే, చెల్లి చెల్లే, అందరూ కూడా మన వాళ్ళే. బయట వాళ్ళు అనే రక్త సంబంధికులు కూడా దూరం పెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనితో ఇప్పుడు నెటిజన్లు అందరూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేయడం జరుగుతుంది, కామెంట్ చేయడం అయితే జరుగుతుంది.